జ్యోత్స్న బంగాళాఖాతంలో నిన్నటి వరకు కూడా కొనసాగిన అల్పపీడనం బలహీనపడింది. అది మరొక 12 గంటల్లో పూర్తిగా అది బలహీనమవుతుందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అయితే ఒక ఉపరితల ఆవర్తనం కూడా సముద్రం తీర ప్రాంతాల మీద ఉన్న నేపథ్యంలో అటు దక్షిణ కోస్తా ఆంధ్ర గాని, ఇటు ఉత్తర కోస్తా ఆంధ్రాలోని కాస్త తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరొక 24 గంటల పాటు అని అంటున్నారు. అలాగే తీర ప్రాంతాలు ఇంకా అలజడిగానే ఉన్న నేపథ్యంలో మత్స్యకారులకు మాత్రం 24 గంటల పాటు హెచ్చరికలైతే మాత్రం కొనసాగుతాయి. తీర ప్రాంతంలో కొంత అలల ఉధృతి అలజడి వాతావరణం అయితే ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఉంటుందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అదే సందర్భంలో ఈ నెల 27వ తేదీ దాటిన తరువాత అండమాన్ పరిసర ప్రాంతాల్లో మరొక అల్పపీడనం ఏర్పడేదానికి సముద్ర తీర ప్రాంతాల మీద వాతావరణం అనుకూలంగా ఉంది. అది కానీ ఏర్పడితే కనుక శ్రీలంక తీరం వైపు పయనించే అవకాశం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అయితే దాని మీద ఇంకా స్పష్టత రావాలంటే మరికొన్ని గంటలు సమయం పట్టే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి ఉన్న అల్పపీడనం బలహీనపడిన నేపథ్యంలో ఏపీ మొత్తంగా కూడా పొడి వాతావరణం ఉంటుంది. వర్షాలైతే ఎక్కడ లేవు. కేవలం దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాల్లో మాత్రం అంటే నెల్లూరు, చిత్తూరు ఈ ప్రాంతాల్లో మాత్రం కొద్దిపాటిగా తేలికపాటి వర్షాలు కురుస్తాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా వాతావరణం పొడిగా ఉంటుంది. అయితే మంచు తీవ్రత మాత్రం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉష్ణోగ్రతలు చాలా మేరకు కనిష్ట ఉష్ణోగ్రతలకి నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా హిల్ వ్యూస్ ఏదైతే ఇప్పుడు మాకు అల్లూరి జిల్లా ఇలాంటి ప్రాంతాల్లో అంటే హిల్ వ్యూస్ ఉన్న ప్రాంతాల దగ్గర మాత్రం కొంత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా ప్లెయిన్ వెదర్ ఉంటుంది ఈ 2 రోజుల పాటు అనేది వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఒకవేళ అండమాన్ తీర ప్రాంతాల్లో ఏదైతే రాబోయే అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారో అది కానీ ఏర్పడితే కనుక శ్రీలంక తీరం మీదుగా అది కేంద్రీకృతం అవుతుంది కాబట్టి మళ్ళీ దక్షిణ కోస్తా ఆంధ్ర మీదే అది ప్రభావం చూపించే అవకాశం ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పి వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం ఏపీలో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉంది. రైట్ రైట్ అనురాధ.